టీసీసీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉంగుటూరు తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాల వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులర్పించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమక్షంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ బాషా. రిపబ్లిక్ డే సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద మువ్వన్నెల జెండాను ఎగురవేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఆహార నాణ్యత లోపించిన, రంగులు వినియోగించిన, నిబంధనలు అతిక్రమించిన ఆ హోటళ్లపై చర్యలు తీసుకుంటాం. ఫుడ్ కంట్రోలర్ ఖోడా వెంకటరత్నం. ఉంగుటూరులో తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉంగుటూరు శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు, బాధ్యతలు కల్పించిన గొప్ప గ్రంథమని, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పిలుపునిచ్చారు. జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉంగుటూరు మండల జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, తహసీల్దార్, ఎంపీడీఓ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తాడేపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో సోమవారం వేడుకగా జరిగాయి. పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నార్ రాంపండు అధ్యక్షత వహించగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గురుజు సూరిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, పెంటపాడు మండలం టీడీపీ కార్యదర్శి బుద్దన ధనరాజు, దాసరి కృష్ణవేణి, కొల్లి రమావతి, కాకర్ల సుభద్ర, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, ముప్పుడి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు కూర్చి ఈ దేశానికి స్వాతంత్రం అనేది రావడం 1947లోనే జరిగిన, మనకి 1950 జనవరి 26నే రిపబ్లిక్ డే అనేది ఏర్పాటు చేసుకుని రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆ రాజ్యాంగం పూర్తిగా మరి అమలు జరిపేలాగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈవేళ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమంలో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతున్నదంటే ఆవేళ ఈ పెద్దలందరూ రాజ్యాంగాన్ని మరి పొందుపరిచి ఎక్కడైనా ఉంటే అమెండ్మెంట్స్ చేసుకోవటమే కానీ వేరే వేరే విషయాలలోకి వెళ్ళే పరిస్థితి లేదు. అంతా వాళ్ళు ఆ రోజున అన్నీ ఆలోచించి పెట్టడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మరి మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం రాంచిన అంబేద్కర్ సూచన మేరకు అలాగే మనందరం కూడా కలిసిగా ఉండి అందరికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం కమిటీ సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వేచ్ఛ,
సమానత్వం, స్నేహభావం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. వారిని స్మరించుకుంటూ ఎంతో పటిష్టంగా మన రాజ్యాంగాన్ని రాసి ప్రపంచ దేశాల్లో ఏది మెరుగ్గా ఉందో ఆలోచించి దీన్ని రూపొందించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన భారతదేశం నిలబడగలిగిందంటే అటువంటి పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థే. మన భారతదేశానికి పూర్తి స్థాయిలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే చిన్న పౌరుడి దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక గీత అనేది ఉంటుంది. ఆ గీతని గీసి రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటనేది అక్కడ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రపంచానికి ఈరోజు మన రాజ్యాంగం ఆదర్శవంతమైంది. ఎన్నో రాజ్యాంగాలు, ఎన్నో దేశాలు, ప్రజాస్వామ్య దేశాలు ఒప్పుకున్నా మన దేశం నిలబడిందంటే మన రాజ్యాంగం యొక్క గొప్పతనం. తాడేపూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి వడ్డే రఘురామనాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డే రఘురామనాయుడు మాట్లాడుతూ భారతదేశం పరిపాలన అంతా సవ్యంగా జరగడానికి కారణం మన భారత రాజ్యాంగం అని కొనియాడారు. దేశ ప్రజలు అంతా సమానమని చెప్పే విధంగా ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిన గొప్ప రాజ్యాంగం అని, మన భారతదేశ రాజ్యాంగం గొప్పదనమని తెలిపారు. ఇటువంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కొప్పు వెలమల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, కాకర్ల శ్రీనివాస్, కలిశెట్టి తాతారావు, పట్టాల గణపతి, గంగాధర్, తానేటి అజయ్, విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రిపబ్లిక్ డే అనేది చాలా ప్రసిద్ధిది. ఇలా భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి రోజు. ఇవాళ మన ఎదుగుదలకి మన తోడ్పడినటువంటి రోజు. ఆ రోజు 1947 ఆగస్టు 15న మన స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి ఎటువంటి రాజ్యాంగం అది కూడా లేదు. ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి, ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఈ దేశంలోనే ఇవాళ ప్రపంచ దేశాల్లో చదువుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరిగారే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ఆయనకి అప్పచెప్పడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల 11 నెలల వ్యవధిలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల వ్యవధిలో ఇవాళ రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసి ఇవాళ ఈ రాజ్యాంగం అనేది ఇవాళ ప్రపంచంలోనే లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమలుపరిచి ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి అసమ్మతలు లేకోకుండా ఇవాళ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తలెత్తుకునే విధానంగా, ప్రజలందరూ సమానమనేటువంటి విధానంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ సొసైటీలో మనకంటూ ఒక హక్కు ఉండే విధంగా, అలాగే మనం ఏదైతే ఒక హక్కు కోసం పోరాటం చేసే విధంగా, ఏదైతే మనం హక్కుని సాధించుకునే విధంగా ఇలాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చేతులెత్తి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో అందరూ కూడా ఆయన మనసులో ఉంచుకుని ఈ రాజ్యాంగం ద్వారా ఇతర దేశాలకు కూడా ఒక హక్కును కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ వివిధ దేశాలు, ఇవాళ మన దేశానికి సరిహద్దుల్లో ఉన్న దేశాలు కానీ, పొరుగు దేశాలు కానీ మన రాజ్యాంగం పట్ల, మన సంస్కృతి పట్ల ఇంత ఆసక్తి పెరిగి ఇవాళ పొరుగు దేశాల్లో కూడా మన దేశ సంస్కృతిని అమలుపరిచే విధంగా ఇవాళ రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం, ఈ స్వాతంత్రం ఏదైతే స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగఫలం, అలాగే ఇవాళ మనం ఈ సొసైటీలో ప్రశాంతంగా ఉండి జనజీవనాన్ని మనం సరిచూసుకుని రైతులు పంటలు పండించుకున్న, విద్యార్థులు చదువుకున్న, ఇవాళ వ్యాపారస్తులు వ్యాపారాల నిమిత్తం వ్యాపారాలు చేసుకుని ఈ దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారు అని అంటే ఇవాళ దేశ సరిహద్దుల్లో ఇవాళ సైనికులు చేస్తున్నటువంటి త్యాగాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేటి విజయకృష్ణ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ సూర్యకిరణ్ శ్రీ, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె లలితాదేవి, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈ అన్నమణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేని విజయకృష్ణ, బార్ అసోసియేషన్ సెక్రటరీ PHVNS భోపాల్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు మాకా శ్రీనివాసరావు, కె హర్నాథ్ బాబా తదితరులు పాల్గొన్నారు.
77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి ముందు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఫెడరల్ వ్యవస్థ ఉండేది. దాని నుంచి మనం రిపబ్లిక్గా మారి ఇప్పటికీ మన రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఇప్పటికి 77 సంవత్సరాలు అయిపోయింది. ఈ 77 సంవత్సరాల్లో రాజ్యాంగాన్ని మనం చక్కగా పాటిస్తూ రాజ్యాంగం ఏర్పరిచిన వ్యవస్థలన్నీ చక్కగా పనిచేస్తూ ఇప్పటి వరకు మనం రాజ్యాంగాన్ని పటిష్టంగా ఫాలో కావడం జరుగుతుంది. వీటన్నిటికీ మూలస్తంభంగా మన న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రజలందరికీ న్యాయ వ్యవస్థ మీద ఎంత గట్టి నమ్మకం అంటే ఎక్కడైనా ఏదన్నా తప్పు జరిగిందనుకోండి కోర్టుకు వెళ్ళి చూసుకుందామని చెప్పేసి అడిగే పరిస్థితి. అంటే కోర్టు అంటే ప్రజలందరికీ ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటున్నాం. అలాగే మనకు వసతుల పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరానికి మనకు కొత్తగా కొంత స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ జైలు స్థలాన్ని గురించి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా తొందరలో అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జైలు స్థలం కూడా వచ్చేటట్టు ఒక 1 ఇయర్ గ్యాప్ ఉంది కాబట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాము. మీరందరూ కూడా భారత్ తరఫు నుంచి కూడా మీరు కూడా కృషి చేయాల్సి ఉంటుంది మీ స్థాయికి తగ్గట్టుగా. అంటే కలెక్టర్ని కలవడం కానీ గవర్నమెంట్లో పర్సూ చేయడం, ఎందుకంటే పొలిటికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి స్థలం గురించి మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఎక్కడైనా సరే 5 కోట్స్ అండ్ అబవ్ ఉన్న చోట 5 acres ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి నార్మ్స్ అవి. గణతంత్ర దినోత్సవాన్ని స్ఫూర్తిగా మరి గతంలో మనం ఎన్నో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. మరి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఒకసారి స్మరించుకొని మన దేశ భవిష్యత్తు ఏదైతే మరి ఇంతమంది ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి వారిని పరిపాలించుకోవడానికి చక్కటి మార్గంలో వెళ్ళడానికి మరి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు మనం అడాప్ట్ చేసుకున్న దినోత్సవం. దీని ప్రకారం ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు జాతీయ జెండాలు ఎగరవేశారు. తాడేపూడెం మున్సిపాలిటీలో సచివాలయాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు మున్సిపల్ కమిషనర్ అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఏఎంసీ చైర్మన్ చాపల మంగాబాయి రమేష్, వర్ధనపల్లి కాశీ, పట్నార్ రాంపండు, చాపల రమేష్, గుండుమొగల సురేష్, అంగిన హరికృష్ణ, బెప్ప అధ్యక్షురాలు గుండుమొగల పద్మప్రియ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జగదీష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి అంటే మనకి అవార్డులు డిస్టిక్లో నాకు వచ్చినా మీకు వచ్చినా ఎవరికి వచ్చినా మన యొక్క పనిని బట్టి గుర్తించి కలెక్టర్ గారు ఇచ్చిన అవార్డు ఏంటంటే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పర్ఫెక్ట్గా మంచి అడ్వాన్స్మెంట్ ఇచ్చి బాగా ఇన్ టైంలో క్లోజ్ చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే అవార్డు నాకు వచ్చినా కానీ అవార్డు మన అందరికీ వచ్చినట్టు మన మున్సిపాలిటీకి వచ్చింది అవార్డు. కమిషనర్ తాడేపల్లిగూడు అంటే కమిషనర్ తాడేపల్లిగూడులో పనిచేసే సిబ్బంది అందరూ పనిచేస్తేనే కమిషనర్ వస్తుంది, లేకపోతే రాదు. అది పనిచేయించే కమిషనర్ ఉన్నాడు, పనిచేసే సిబ్బంది ఉన్నారు కనుక మనకు అవార్డు వచ్చింది. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అంటే కొంతమందికి ఇక్కడ అవార్డు ఇచ్చాము కానీ కొంతమందికి ఇవ్వలేదు, కానీ వాళ్ళు నిలుచోబడదు. అంటే లాస్ట్ టైం ఆగస్టు 15 కొంతమంది ఇచ్చుంటాం, లేకపోతే కమిషనర్ చెప్పాడని మేనేజర్ చెప్పాడని కానీ అలా ఉండదు. నాకు ఎవరైతే పని చేశారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ డేటా తీసి మాత్రమే అవార్డు ఇస్తాం. అది 100% వాస్తవం. అంతేకాని నాకు రాలేదు అంటే పని చేసినోడికి రొటీన్గా వస్తుంది. పని చేసినోడు అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఉత్సవంగా పనిచేస్తే మళ్ళీ ఆగస్టు 15 కూడా అతనికి రావచ్చు. పని చేయడం వెనకబడిపోయి ఉండిపోతే ఆయనకి ఎప్పటికీ రాదు. అప్పుడు ఏం చేయాలి? పని చేయని వ్యక్తి ఏం చేయాలి? మన అవార్డు పొందాలంటే మనం పెర్ఫార్మెన్స్ చూపించుకుని మనం ముందుకు వెళ్ళాలి. మళ్ళీ ఆగస్టు 15 మన అవార్డు తీసుకోవాలని తప్పన వాళ్ళకి రావాలి. తాడేపూడెంలో హోటల్స్ ఫుడ్ అసోసియేషన్ అవగాహన సదస్సు 2K26 సోమవారం స్థానిక సుబ్బారావుపేటలో గున్నం ఫంక్షన్ హాల్లో జరిగింది. తాడేపూడెం హోటల్స్ ఫుడ్ అసోసియేషన్ అధ్యక్షులు వేగి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపూడెం హోటల్స్ ఫుడ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పైబెన రఘు, ఏలూరు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ కోన వెంకటరత్నం, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్నపరెడ్డి సుందర్ రామరెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కంకర శ్రీధర్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. అతిథులను హోటల్ అసోసియేషన్ తరపున ఘనంగా సత్కారం చేశారు. ఫుడ్ కంట్రోలర్ కోన వెంకటరత్నం మాట్లాడుతూ ఆహార నాణ్యత లోపించినా, రంగులు వినియోగించినా, నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
సభ్యులకు ఆహార నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. చిరు వ్యాపారుల పట్ల ఉదారంగా వ్యవహరించినట్లు తెలిపారు. అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం తాడేపూడి పట్టణంలో హోటల్స్, స్వీట్ షాప్స్, బేకరీలు మూసివేసి సభ్యులందరూ సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పైబన రఘు, అధ్యక్షులు వేగి శ్రీనివాసరావు, సెక్రటరీ మేడిశెట్టి చైతన్య, తాడేపూడి పట్టణం మరియు జిల్లా ఫుడ్ అండ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనం క్వాలిటీ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి, 10 రూపాయలు మన ఇంటికి తీసుకెళ్ళేటట్టు మనం వ్యాపారం చేయాలి. కానీ ఎవరి కోసం పోటీ తత్వం పెట్టుకొని మనం నష్టపోతే మాత్రం ఏ పరిస్థితుల్లో మనం ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయలేము, నష్టాల్లో కట్టాల విషయాన్ని మాత్రం మీకు సరైనగా తెలియజేసుకుంటున్నాం. ఇక యూనిటీ కంటూ వస్తే 1 డే కంటిన్యూగా రైడ్ చేయడం జరిగింది. పగలు రాత్రి కలిపి చేసినప్పుడు చాలా ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. అయితే ఆ మరుసటి రోజే అంటే యూనిటీ అంటే నేను చెప్తున్నానండి, ముఖ్యమంత్రి గారు మనం అనగానే వారు కూడా వెంటనే స్పందించి మనకి రాష్ట్ర స్థాయి నాయకత్వంతో జిఎస్టీ వాళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం వీలు ఇచ్చింది కనుక మనకి వాటి వల్ల కొంతవరకు ఇబ్బందులు తగ్గొచ్చని మీకు సరైనగా తెలియజేస్తున్నాం. హోటల్స్ అసోసియేషన్ ఆహార పదార్థాలతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇది ప్రజలకి విక్రయించేటప్పుడు ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తే సమాజం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది, అలాగే కొనుగోలుదారులకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని గుర్తించి లాభాపేక్షే ముఖ్యంగా ఉద్దేశంగా కాకుండా నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలని పరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో మంచి శుద్ధ నీటిని వినియోగించి తయారు చేసిన ఆహార పదార్థాలని విక్రయిస్తారని కోరుకుంటున్నాను. మన గవర్నమెంట్ పెట్టే నిబంధనలు దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మన ఫుడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి చోట జిల్లాలో ప్రతి చోట పెడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు రకరకాల కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్స్ కానీ అన్నీ వాడేవారు. ఇప్పుడు అవన్నీ వాడటానికి వీల్లేదు. ఏదో అవి వాడకపోతే మన వ్యాపారం పోతుందనే అపోహతో కొందరు అవి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి ఏమీ లేకుండా మనం వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారం చేసి 4 డబ్బులు ఎలా సంపాదించాలనేది చూడాలి తప్ప పోటీతత్వం పెరిగిపోయి ఎవరికాళ్ళు ఏంటంటే ఏ పరిస్థితికి వెళ్ళిపోయారంటే నేను అతనికి ఎంత గిట్టుబాటు అవుతుందో కూడా ఆలోచన చేయకుండా నేను అది ఫ్రీగా ఇస్తాను, ఇది ఫ్రీగా ఇస్తాను, అంత ఇస్తాను, ఇంత ఇస్తాను అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. నిరుడు 26 జనవరి రిపబ్లిక్ డే రోజున మనం పెట్టి సంవత్సరం అయింది. ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ రకరకాల ఇబ్బందులు కవర్లు, తర్వాత ఏంటంటే మనకి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి గురించి కానీ, తర్వాత మన హోటల్స్కి ఈ కమిషనర్ గారు ఎలాగంటే పొడి చెత్త తడి చెత్త అని చెప్పి మనకి డస్ట్బిన్ పెట్టమని చెప్పి అన్నారు. అలాగే మనకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులతో మనం ఎదుర్కొన్నాం. తర్వాత ఏదైనా గౌరవనీయులు మన రఘు గారిని తీసుకుని మనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే కవర్ల గురించి ఎలా కాదంటే బయోడిగ్రీ కవర్లు మనల్ని ఇలా వాడుకోమని చెప్పారు. తాడేపూడి మండలం పడాల మార్కెట్ యార్డ్లో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. పడాల మార్కెట్ యార్డ్ చైర్మన్ చాపల మంగాబాయి రమేష్ అధ్యక్షతన సెక్రటరీ గౌరీ భాష ఆధ్వర్యంలో జరిగింది. మార్కెట్ యార్డ్ సెక్రటరీ భాష జాతీయ జెండాను ఎగురవేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చాపల రమేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కామిశెట్టి శ్రీనివాస్, సామినేని సత్యవతి, సూపర్వైజర్ ఫణికిషోర్, వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ సభ్యులందరికీ, అలాగే మార్కెట్ యార్డ్ సభ్యులకు, అలాగే డైరెక్టర్స్కి, సెక్రటరీ గారికి, అలాగే బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మార్కెట్ యార్డ్లో మా సెక్రటరీ గారి ద్వారా జెండా ఎగరవేయడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవానికి వచ్చి ఇచ్చిన చైర్మన్ గారికి, మన కమిటీ సభ్యులకు, సిబ్బందికి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మార్కెట్ యార్డ్లో జెండా ఎగరడం జరిగినది.
తాడేపల్లిగూడెం నియోజకవర్గం మార్కెట్ యార్డ్లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్న ఈ సిబ్బంది మమ్మల్ని ఆహ్వానించినటువంటి మార్కెట్ యార్డ్ సిబ్బంది వారికి, అలాగే సూపర్వైజర్స్కి, మా సెక్రటరీ గారికి, ప్రతి ఒక్కరికి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భీమ్, జై బుల్శెట్టి, జై జనసేన. ఎందరో మహనీయుల త్యాగానికి ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర ఫలాలను అట్టడుగున ప్రజలకు సైతం అందేలా ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగిందని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. దేశ స్వాతంత్రం కోసం, రాజ్యాంగ నిర్మాణం కోసం శ్రమించిన నేతలకు నివాళులర్పించారు. బీజేపీ తాడేపూడెం పట్టణ అధ్యక్షులు దుబా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోటా రాంబాబు, అయినం బాలకృష్ణ, నరసింహ సోమేశ్వరరావు, ఎన్నేటి వెంకటలక్ష్మి, నాగేశ్వరరావు, ఎమ్మంది బెనర్జీ, చిట్యాల రాంబాబు, కావ్యారెడ్డి, కసిరెడ్డి నాగదుర్గ, చెరుకూరి గంగాధర్రావు, తమరాడు చిన్న, పోతిరెడ్డి రాజారావు, రొక్కల నాగబుజ్జి, అరుమైనాథన్, బారిశెట్టి నరసింహమూర్తి, సన్నిధి లక్ష్మీదుర్గ, పెన్నింటి రామకృష్ణ, సిరిగినేడి పాండురంగారావు, రెడ్డి సత్యనారాయణ, ఆరాజుల అంజీ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో త్యాగజనులకి, అలాగే ఆగస్టు 15 మనం స్వతంత్రం కోసం చేసుకుంటాం. ఇవాళ రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం రచించిన రోజు. ఈ రాజ్యాంగం కోసం సుమారు 2 సంవత్సరాలు ప్రతి దేశం తిరిగి అక్కడ రాజ్యాంగం చూసి ఏ దేశంలోనే లేనటువంటి మన దేశానికే ప్రజాస్వామ్యం, హక్కులు, విలువలు ఉండేలా చేసి ఎందరో త్యాగదనులకి ద్వారా వాళ్ళు అర్పించిన స్వతంత్ర ఫలాలని మనకి ఇంకెప్పటికీ కూడా చెరిగిపోకూడదని చెప్పి మన రాజ్యాంగం రచించుకున్నాం. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు, ఒక రోజు ముందు లక్షలాది మంది భారతీయులు అమరులయ్యే రక్తం మడుగులో మనకి స్వాతంత్రాన్ని రావడం జరిగింది. ఆ రోజు ఆగస్టు 15 వస్తే మనం అన్ని వ్యవస్థలతోటి బాగుండే విధంగా ఈ రోజున రాజ్యాంగాన్ని నూతనంగా ఈ రోజున నిర్మించుకోవటం, రిపబ్లిక్ డే దినోత్సవ కార్యక్రమం చేసుకోవటం, ఈ రోజున అందరూ కూడా ప్రతి భారతీయుడు కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయకపోవడం జరిగింది. 1947 ఆగస్టు 15 భారతదేశం స్వతంత్రం వస్తే, స్వాతంత్ర్యం అనంతరం ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకొని మనకు రాజ్యాంగం కావాలి, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఇది కాదు, మనం సొంతంగా పరిపాలించుకోవాలి, దానికి కావాల్సినటువంటి విధులేంటి, నిధులేంటి, ఇది బాధ్యతలు ఎవరు ఎలా నిర్వర్తించాలనే దాని మీద ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని 2 సంవత్సరాల 10 మాసాల 18 రోజుల కాలం మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి తీసుకున్న సమయం. 1949 నవంబర్ 26వ తారీఖున ఈ రాజ్యాంగం ఆమోదించబడితే 1950 జనవరి 26వ తారీఖు నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక ఆదర్శాలతో రూపొందిన రిపబ్లిక్ ఫలితాలను శ్రమజీవులందరికీ దక్కే వరకు పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ పిలుపునిచ్చారు. ప్రజా రిపబ్లిక్ను సాధించేందుకు శ్రామిక వర్గం ముందుకు రావాలని కోరారు. ఏరియా తాపి, వడ్రంగి, సెంటరింగ్, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. యూనియన్ నాయకులు పాలూరు లక్ష్మణరావు, గౌరవ అధ్యక్షులు బోడపాటి నాగేశ్వరరావు, అధ్యక్షులు దుబా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల శ్రీనివాస్, పోలిరాతి ఆదినారాయణ, కోడే సాయిబాలాజీ మాట్లాడారు. సీనియర్ నాయకులు పంతం రామకృష్ణ, మాధు శ్రీను, వెన్నెం జేమ్స్, అంకం భాస్కర్రావు, రౌత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 77 ఏళ్లలో ముఖ్యంగా కార్మిక వర్గం ఈ దేశంలో సంపద పెంచడానికి, దేశ పురోభివృద్ధికి, తర్వాత జీడిపి పెరుగుదలకి ప్రధాన కారకులు ఎవరంటే శ్రమజీవులు. కార్మికులు కానీ, రైతులు కానీ, కష్టజీవులు కానీ, వీళ్ళ కష్టంతో ఈ దేశం నిర్మాణం అవుతుంది, ఈ దేశ సంపద పెరుగుతుంది. వాళ్ళ ప్రపంచంలో మనం ఒక 4వ ఆర్థిక వ్యవస్థగా ఇప్పటికి అభివృద్ధి చెందాం. రాబోయే 5 ఏళ్లలో ఇది 2వ ఆర్థిక వ్యవస్థగా చేరుకోవాలనేది భారతదేశపు సంకల్పం. మనం జిఎస్టీ రూపంలో కట్టే డబ్బు, మనం అంటే సామాన్య ప్రజలు భారతదేశపు బడ్జెట్లో వచ్చే డబ్బులో 64% సామాన్య ప్రజలు కడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కట్టేది చాలా తక్కువ. రేట్లన్నీ పెరుగుతూనే ఉన్నాయి, పన్నులు పెరుగుతూనే ఉన్నాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, మనం పే చేసేది ప్రతిదీ పెరుగుతుంది. కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళకి రాయితీలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 40 సంవత్సరాల సుమారు నుంచి కూడా మనం ఇక్కడ ఇలాగే ఈ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఈ గణతంత్ర దినోత్సవాన్ని కూడా దేశం అంతా కూడా జరుపుకోవడం, అలా
ఇప్పటికి 77 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మన దేశానికి, మన ప్రజాస్వామ్యానికి, మన పెద్దలు మనకందరికీ కూడా ఇచ్చిన ఘనకార్యం. ఆ ఘనకార్యాన్ని ముందు ముందు కూడా ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను మన తాపి మేస్త్రులు, పెద్ద మేస్త్రులు అందరూ కూడా క్రమం తప్పకుండా 10 సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈరోజు అందరికీ మన పెద్ద మేస్త్రులకి, అలాగే మన వర్కర్లకి, అలాగే ఆడకూలీలకి అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ గణతంత్ర దినోత్సవానికి రాజ్యాంగం రాసిన మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు. అనేక మంది ప్రాణత్యాగ ఫలితమే భారతదేశ స్వాతంత్రం అని తాడేపూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల్ బాబ్జీ పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన పట్టణంలోని పలు చోట్ల జెండా వందన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయంలో జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు జెండా ఎగురవేశారు. పలువురు మున్సిపల్ కార్మికులకు ప్రశంసా పత్రాలు బాబ్జీ చేతుల మీదుగా అందించారు. అనంతరం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో గ్రంథాలయ ఇన్ఛార్జి అధికారి సాయిబాబా అధ్యక్షతన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో బాబ్జీ పాల్గొన్నారు. అనంతరం 1వ వార్డు మిలిటరీ కాలనీలో మాజీ మిలిటరీ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలవల్ బాబ్జీ మాట్లాడారు. కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, సబ్నివేశ కృష్ణమోహన్, కళ్యాణం రామచంద్రరావు, ముత్యాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే ఏర్పాటైందంటే దానికి మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. అలాగే ఈ స్వాతంత్ర సముపార్జనలో అనేక మంది మరి ప్రాణత్యాగాలు చేసిన పరిస్థితి ఉంది. మరి ప్రజాస్వామ్యం నిలబడాలని, భారతదేశానికి స్వతంత్రం రావాలని కృషి చేసిన ఆ వ్యక్తులందరికీ పేరు పేరున వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మశాంతికి అశ్రు నివాళులు అర్పిస్తూ ఏదైతే అతి పెద్ద ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. అయినా అనేక యుద్ధాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అన్నిటినీ కూడా వీరోచితంగా పోరాడిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈవేళ సమాజంలో అనేక రుగ్మతలు ఏర్పడినాయి. మీకంటే చిన్నవాళ్ళం మేము. మీరు ఏదైతే ఆదేశిస్తే మీ ఆదేశాలు అమలుపరచవలసిన బాధ్యత కలిగిన వ్యక్తులు మేము. మీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే పరిస్థితి మాకుంది. చాలా రోజులు బట్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మిలిటరీ మాధవరం అనేది ఒక ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా ఈ భారతదేశంలోనే చెప్పుకోవచ్చు. అలాంటి గ్రామం ఉండి ఎంతోమంది రిటైర్డ్ మరి సర్వీస్ మ్యాన్ ఉండి వేళ ఇక్కడ ఒక క్యాంటీన్ నెలకొల్పవలసిన అవసరం చాలా రోజులు బట్టి ఉంది. ఇది ఖచ్చితంగా మరి మా శాసనసభ్యులు కానీ నేను కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా ఆ క్యాంటీన్ ఏర్పాటుకి కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరి దగ్గర కూడా విన్నవించుకుంటాము. అంతేకాకుండా ఇక్కడ మరి నివాసం ఉంటున్న మీ అందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. దానికోసం మేము ఇలా చెప్పడం కాదు, ప్రతిసారి ఎన్నికల్లో వాగ్దానం చేయడం, ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో దానికి సంబంధించి 1-2 సార్లు మాట్లాడటం, తర్వాత దాన్ని వదిలేయడం అనుకోండి, లేకపోతే కోర్టులు అడ్డం వచ్చినాయి అనుకోండి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది కూడా తీసుకెళ్ళి మీ అందరికీ కూడా వెసులుబాటు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మరి మేము వేదిక మీద ఉండి మాట్లాడుతున్నామంటే మీ ముందు అందరి ముందు కూడా మేము చిన్నవాళ్ళమే. ఎందుచేతనంటే మీరు దేశం కోసం, దేశ భద్రత కోసం అహర్నిశలు పనిచేసి అక్కడ
ఈరోజు మా అందరికీ కూడా మీరు అందరూ గర్వకారణం. మేము స్టేజ్ మీద ఉండటం కాదు, కానీ ఉన్నా సరే మాకంటే పెద్ద ఎత్తులో ఉన్న వ్యక్తులు మీ అందరూ కూడా మా ఎదురున్న వ్యక్తులు, దేశానికి సంరక్షణ కోసం మీరు పనిచేసి వచ్చిన వ్యక్తులు. తప్పనిసరిగా మీ రుణం మేము ఎన్నటికీ తీర్చుకోలేమని చెప్పి మీ అందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనాలు చేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మార్చి 12 నుండి ప్రారంభం కానున్న బొలుసులమ్మ జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి 24వ వార్డు యాగలపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కనకదుర్గమ్మ గుడి వద్ద గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ జగన్నాథరాజు, వర్ధనపల్లి కాశీ, నీలం సురేష్, మెన్నెం లీల, చీర్ల సత్యనారాయణ, కళ్యాణ రామచంద్రరావు, ఈదుపల్లి వాసు, చవాకుల రమణ, సుబ్బారావు, దుర్గారావు, నాయుడు పండు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం గ్రామ దేవత బొలుసులమ్మ జాతర సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలుసటి శ్రీనివాస్ గారు, అలాగే బొలుసులమ్మ ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అంజిబాబు గారు, ఆ కమిటీ నిర్వాహకులు అందరూ కూడా కలిసి మరి ఏదైతే అమ్మవారు ఆశీర్వచనం ఉండాలని గాజులు, పసుపు, కుంకుమ మరి ప్రతి వార్డుల్లో కూడా దేవాలయాల్లో మరి ఈ కార్యక్రమం పెట్టి మరి ఏదైతే ఆధ్యాత్మిక చింతనతో మహిళలందరికీ కూడా మంచి జరగాలని, ప్రతి కుటుంబం కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని ఒక మంచి ఆలోచనతో మరి బొలుసులమ్మ ఆలయ ఉత్సవ కమిటీ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అదృష్టకర విషయం. శ్రీ 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 బొలుసులమ్మ వారి జాతర మహోత్సవం స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు నేతృత్వంలో మార్చి 12వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవాన్ని నిర్ణయించాలని పెద్ద ఎత్తున ఈ మహోత్సవ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నలుమూల ప్రజలందరినీ కూడా ఇందులో పాల్గొనే విధంగా వాళ్ళందరినీ సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాకు బొలిశెట్టి సీను గారికి మరీ వందనాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి వార్డుకి కాకుండా మా వార్డుకు కూడా పంపించినందుకు, మా ఆడపడుచులందరికీ కూడా గుర్తించుకొని మా వార్డుకు కూడా పంపించినందుకు ధన్యవాదాలండి. అలాగే మన కాశీ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. తాడేపల్లి జూనియర్ కాలేజీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపాల్ నాగవేణి జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లి జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి విచ్చేశారు. కాలేజీ అభివృద్ధి నిమిత్తం 10,000 రూపాయలు ప్రిన్సిపాల్ నాగవేణికి అందించారు.
కాలేజీ అభివృద్ధి నిమిత్తం తన వంతు కృషి చేస్తానని అడబాల నారాయణమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమంలో అడప పానకాలు, ప్రిన్సిపల్ నాగవేణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ రోజుల్లో కష్టపడి చదివితే విద్య అనేది ఎవరో కూడా దోపిడీ చేయలేనటువంటి విషయం. విద్య అనేది చాలా ముఖ్యం. మనకి వేళ ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ విద్యావంతులకే సమాజంలో గౌరవం. ఎంతోమంది మేము కూడా ఇదే హై స్కూల్లో చదువుకున్నాం. మీకు చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు. మీరు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల్ని కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా యాన్యువల్ డే సందర్భంగా వచ్చి మీకు ఏదైనా కావాలంటే నేను చేసి పెడతానని హామీ ఇచ్చారు. మరి దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనకి జనసేన అడబాల నారాయణమూర్తి గారు కాలేజ్ డెవలప్మెంట్ కోసం ఒక 10,000ని ఆయన చేతుల మీదుగా మనకి ఇవ్వడానికి వచ్చారు. చాలా కృతజ్ఞతలు సార్. మా తరపు నుంచి, మా స్టూడెంట్స్ తరపు నుంచి, మా స్టాఫ్ తరపు నుంచి, అందరి నుంచి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భీమవరం మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అలాగే పలు చోట్ల జాతీయ జెండా ఎగురవేసి స్వతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీమవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎస్కే మదీనా భాష ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకల్లో సిఐ యూజే విల్సన్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ నిట్లో పరిపాలనా భవనం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి మాట్లాడుతూ దేశ పురోగతికి మేక్ ఇన్ ఇండియా ఎంతో కీలకమైందన్నారు. అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా దేశానికి స్వతంత్రం సిద్ధించిందని, ఆ మహానీయుల స్ఫూర్తితో ప్రతి విద్యార్థి దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో రాణించిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. జాతీయ జెండాను ఎగురవేసి సిబ్బంది నుండి గౌరవవందనాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి అసోసియేటెడ్ డీన్ ఆచార్యులు డాక్టర్ శ్రీనివాసన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ హిమబిందు, డాక్టర్ కార్తిక్ శేషాద్రి, ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ రాజేశ్వర రెడ్డి, డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ కోర్మయ్య, డాక్టర్ తపన్, డాక్టర్ సుదర్శన్ దీప, డాక్టర్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెంట్ ఇండియా ఈజ్ ద హబ్ ఆఫ్ artificial intelligence, renewable energy, biotechnology, medical health care, etc. So we have to salute the freedom fighters. Not only one, we cannot name, several people include our elder parents. So this is, we got the freedom. So now we are going into the Atmanirbhar Bharat. So this is the make in India, so not made in India. In this, design the product in the India, develop the product in India, and deliver the product to the world. So we are ahead of the indigenous defense systems like BrahMos, Agni, Tejas, etc. And also we have conducted the Chandrayaan Aditya L. And also we have the slogan by our Honorable Prime Minister Sri Narendra Bhai Modi ji. So one family, one entrepreneur. So our institute is also working with the startups incubation, and we are also with the support of our director garu started the entrepreneurship skill development training programs. So we have to be honest, integrity and patriotism. So if we forget our culture, so we lost all the things. We have to remember always our culture. So we have to respect our culture. If we go with the other culture, we will forget our motherland. So we have to be dedicated to our motherland. And also all NITs and IITs are the temples to the technology centers. These are the అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో 77వ
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో కరస్పాండెంట్ పద్మావతి, సీఈఓ రవికిరణ్ నిర్వహించారు. అమర్ జవాన్ విగ్రహానికి వాలార్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు, అధ్యాపకులు నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత వైమానిక దళానికి చెందిన విశ్రాంత సైనికుడు సార్జెంట్ జయంత్ ఢోపే హాజరయ్యారు. పెండపాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎండిఓ రాంప్రసాద్, ఎంఈఓ శ్రీనివాస్, వైస్ ఎంపీపీలు కొనతాల వెంకట్రావు, ముప్పుడి సరోజిని, ఎంపీటీసీ తోట నిరీక్షణరావు, పొట్ల ఏడుకొండలు, దేవాబత్తుల నాగమణి, కరిమంచి దేవికారాణి, బొచ్చుల తాతారావు, మున్నీసా బేగం, పెంటపాడు సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఒల్లూరుపల్లి సర్పంచ్ రామారావు, జనసేన నాయకులు కట్టుబోయిన కృష్ణప్రసాద్, కుదుర్ల శ్రీనివాస్, ముప్పుడి సుబ్బారావు, బాబీ, తాడేపల్లి ఈశ్వరరావు, మండల పరిషత్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారు రాకముందు మన దేశంలో వంశపారంపర్యంగా జరిగే పరిపాలన మాత్రమే ఉండేది. ఇది సరికాదని 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధికారికంగా మనకి భారత రాజ్యాంగాన్ని 1949లో పూర్తి చేశారు. కానీ ఆ రోజుకి అమలులో రాలేదు. 1950 జనవరి 26న ఈరోజు అమలులోకి వచ్చింది రాజ్యాంగం మనకి. అందుకు కారణంగా ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం, మనల్ని మనమే పరిపాలించుకుని స్వతంత్రంగా ఉండే హక్కును మనకు కల్పించారు. కాబట్టి ఈ రోజున మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1964లో మన గ్రామ పంచాయతీలు, మండలాలకు సంబంధించి కొన్ని మార్పులు చేయటం జరిగింది. మన వ్యవస్థలనే పటిష్టంగా ఉంచడానికి కూడా మన రాజ్యాంగంలో అంటే ఏదైనా ఆ కాలానికి అనుగుణంగా ఉంటే చేర్చుకోవడం, అవసరం లేకపోతే దాన్ని తొలగించి చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి ఉత్తమమైన మంచి పద్ధతిని మన అంబేద్కర్ గారి అధ్యక్షతన మన రాజ్యాంగాన్ని ఇలాంటి ఉత్తమమైన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. తాడేపూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డ రఘురామనాయుడిని తాడేపూడెం రూరల్ మండలం మాధవరం, వీరంపాలెం తదితర గ్రామాల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో పలు సమస్యలపై చర్చించారు. పార్టీని బలోపేతం చేసే విధంగా చేయవలసిన కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ నెలలో జరగబోయే నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశానికి సంబంధించి అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో కొప్పుల వెలమల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, ఎంపీపీ పొనుకుమాటి శేషులత, ముప్పుడి వెంకటరామరెడ్డి, పెద్దబ్బులు, రెడ్డి రమేష్ రెడ్డి, ముప్పుడి రమేష్ రెడ్డి, మాకిరెడ్డి అఖిల్ రెడ్డి, ముప్పుడి బ్రహ్మానందరెడ్డి, రెడ్డి శ్రీనివాసరెడ్డి, కుంసం మునియారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ ఐలాండ్ సెంటర్లో వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుక నిర్వహించబడ్డాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జీ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, జనసేన పార్టీ తాడేపూడెం పట్టణ అధ్యక్షుడు వర్ధన్పల్లి కాశీ, బీజేపీ నాయకుడు అయినం బాలకృష్ణ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చిరువెల్ల సాయి మహంతీర్, గురజాల శ్రీనివాస్, వెజ్జు గణేష్, కొమ్మల సాయి కిరణ్, వి రవితేజల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి వినయ్, పి స్వామి, డి వసంత్, కె సత్య శ్రీనివాస్, బి దిలీప్, వంశీ, సాయి, నవీన్, చరణ్, సతీష్ తదితరుల సభ్యులు పాల్గొన్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుందనంటే దాంట్లో కీలక పాత్ర వహించిన పెద్దలు మరి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని ఇంత పటిష్టంగా మరి అమలుపరుచుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అలాగే స్వాతంత్ర సముపార్జనలో ఎంతోమంది బ్రిటిష్ పాలకుల దురాగతాలకు బలైపోయిన ఎంతోమంది అసూలు బాయడం జరిగింది. అలాంటి సందర్భంలో హింస ద్వారా కొంతమంది, అహింస ద్వారా కొంతమంది ఈ స్వాతంత్ర సముపార్జన చేయడం జరిగింది. ఈవేళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతున్నామంటే అది
ఈ భారతదేశ చరిత్ర. ఈవేళ ఈ చరిత్రనే తిరగరాయడానికి మరొకరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం మీద చాలా దేశాలు మరి మిలిటరీ కంట్రోల్లో ఉంటాయి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్ స్వాతంత్రం అనేది మరి ఇక్కడ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈవేళ వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఎన్డీఏ సభ్యులందరినీ ఆహ్వానించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతున్న భారతదేశంలో స్టూడెంట్స్ పాత్ర ముఖ్యమైన పాత్ర. భావి భారత పౌరులుగా ఉండాలంటే వాళ్ళే నిర్దేశకులు. అది గుర్తుంచుకుని మెలగాలని చెప్పి కోరుకుంటూ ఆగస్టు 15, 1947 మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఇంకా మనకి రావాల్సిన భారతదేశంలో ఓ ఆలోచన విధానాన్ని స్వేచ్ఛా వాయువుని పీల్చాలని ఒక ఆలోచనతో ఒక రాజ్యాంగం రాయాలని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొంతమంది మహాత్ములందరూ కూడా మరి ఈ రాజ్యాంగాన్ని చేపట్టి అమలు చేయడం జరిగింది. అందుకని జనవరి 26వ తారీఖున మనందరం కూడా ఈ భారతదేశంలో మన జెండా ఎగరేసి మనం ఏదైతే కావాలనుకున్నామో బ్రిటిష్ పాలన పారదోలి మన స్వేచ్ఛావాయుగా మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నత స్థాయికి చదువులు అందరూ చదువుకోవాలని మంచి ఆలోచనతోటి ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని మనందరం కూడా ఆలోచింపజేయడం జరిగింది. మన భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 వైపు అడుగులు వేస్తూ అలాంటి విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆదర్శ నాయకత్వానికి మమ్మల్ని అందరూ నడిపిస్తూ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెందుతూ 2047కి భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండాలని దానికి మీ అందరి సహకారం కావాలని మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో తాడేపల్లిగూడెం పట్టణం తరఫున కూటమి నాయకుల తరఫున అందరి సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ తాడేపల్లిగూడెం భవనం నందు సంఘం వైస్ ప్రెసిడెంట్ గంది సత్యనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు. మరో వైస్ ప్రెసిడెంట్ పైబైన రఘు, సెక్రటరీ రవి అగర్వాల్, జాయింట్ సెక్రటరీ భోగవెల్లి రాజా, జాయింట్ సెక్రటరీ సత్తి జగన్మోహన్ రావు, ట్రెజరర్ కె నాగేందర్ రెడ్డి, సభ్యుల పేరూరి కాశయ్య, తంగెళ్ల పేర్రాజు, కేవీఎన్ శ్రీనివాసరావు, రాగిరెడ్డి ప్రసాద్, మండా నాగేంద్ర, పిడక వెంకటరత్నం, చేగుండి రామకృష్ణ, చలంచెర్ల గుప్తా, నవారపేట గవర్నమెంట్ స్కూల్ టీచర్లు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ కొంతమంది మిత్రులతోటి కొంతమంది రాజ్యాంగ నిపుణులతోటి ఇతర దేశాలకి వెళ్ళి ప్రతి రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మన ఇండియా రాజ్యాంగం మన భారతదేశ యొక్క రాజ్యాంగాన్ని రచించారు. ఆ రోజుని ఉన్న రాజ్యాంగంలో ఉన్నాయన్నీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం అనేది మన ఇండియన్స్ ఒకదానికే ఆ విధంగా తీసుకొచ్చారు. తీసుకొచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కొన్ని మార్పులతోటి ఈ మధ్యనే అంటే ఇంచుమించు 4-5 సంవత్సరాల నుంచి ఆ రాజ్యాంగాలు ఉన్నాయి. కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నందుకు ముందుగా వారందరికీ కూడా మేము మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జనవరి 26, 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో ఐకమత్యం, న్యాయం, సామాజిక బాధ్యత వివిధ విలువలతో కూడిన రాజ్యాంగం అమల్లో ఉంది. అప్పుడు ఇవి ఉండటం వల్లనే దేశంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అభివృద్ధిలో ఉంది. దేశం బలంగా ఉండాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి. ఆర్థికంగా బలంగా ఉండాలంటే వ్యాపార వర్గాలు బలంగా ఉండాలి. ఈ వ్యాపారాలు బలంగా ఉంటాయని తాడేపూడెం ప్రజలు తాడేపూడెం ఛాంబర్ ఇప్పుడు కూడా తాడేపూడెం అభివృద్ధిలో తోడ్పాటు ఉంది. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రతి సంస్థ ఏర్పాటుకి తాడేపూడెం ఛాంబర్ ముందండులో ఉంది. ఒకసారి మరి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఈ తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ప్రతి సంవత్సరం తాడేపల్లిగూడెం ఛాంబర్ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది. అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కి వెంటిలేటర్ ఇవ్వడం జరిగింది.
సుమారు 10 లక్షల చిల్లర అయ్యింది అది. అలాగే స్కూల్స్కు కాలేజీలకు కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. డైమండ్స్ లయన్స్ క్లబ్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక కడకెట్ల గొల్లగూడ విశ్రాంత బీఎస్ఎఫ్ అధికారి లైన్ ఆకుల సతీష్ ఆధ్వర్యంలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లైన్ పేర్చర్ల మురళీకృష్ణరాజు, డైమండ్స్ లయన్స్ ఉపాధ్యక్షులు లైన్ కాళ్ళ గోపికృష్ణ, లైన్ చెన్నారెడ్డి సతీష్, ఎస్విసి సత్యబాబు, తమ్ముబత్తుల సత్యనారాయణ, ఎర్ర ఆంజనేయ స్వామి, పారామిలిటరీ విశ్రాంత సభ్యులు దుర్గారావు, రామారావు, జనసేన నాయకులు, వార్డు పెద్దలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకి పీజీఆర్ఎస్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆయనతో పాటు పురపాలక శాఖలో మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీతారాం, అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, వెల్ఫేర్ సెక్రటరీ శ్రావణి, శానిటేషన్ సెక్రటరీ రజనీలు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. భీమవరం మండలం పోలలోని ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జీవి గిరిధర్ జెండా వందనం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకుని భవిష్యత్తులో భావి భారత పౌరులుగా దేశానికి సేవ చేస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రధానోపాధ్యాయురాలు శ్యామ్ ప్రసన్నరాణి టీచర్స్ స్వతంత్ర సమరయోధుల త్యాగాల గురించి మరియు రాజ్యాంగం గొప్పతనం గురించి వివరించారు. వందే మాతరం, వందే మాతరం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేపంటపాడు వేణుగోపాల స్వామి దేవస్థానం, బలసలమ్మ దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ ఉత్తమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద శ్రీ ఆర్యవేశ సంఘం, వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆర్యవేశ ఉపాధ్యక్షులు పెనుగొండ శ్రీనివాస్ జెండా ఎగురవేశారు. జాతీయ నాయకుల విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తటవర్తి మల్లికార్జునరావు, కొండూరి రాము, కొర్లేపర సూరిబాబు, జాయింట్ సెక్రటరీ బోర్లగడ్డ హనుమంతు, ఆలయ సెక్రటరీ మరియు వాసవి క్లబ్ అధ్యక్షులు ఆలపాటి కృష్ణకుమార్, చిన్న పులపర్తి రాంపండు, చూపెర్ల రాంబాబు, పి వెంకటరామయ్య, పి వెంకటరత్నం, సిహెచ్ వెంకన్నబాబు, మద్దుల సత్యనారాయణ, మానేపల్లి సుబ్రహ్మణ్యం, కారుమూరి సునీత, ఆలపాటి అచ్యుతలక్ష్మి, పసుమర్తి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. 77వ గణతంత్రోత్సవ దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీ ఆర్యవేశ సంఘం, వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో జెండా వందనం చేయడం జరిగినది. మా పొట్టి శ్రీరాములు గారికి, మహాత్మా గాంధీ గారికి, కొనిజేటి రోసయ్య గారికి పూలమాలలు వేసి అందరం కూడా నివాళులు అర్పించడం జరిగినది. కావున ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేశారు. మా కమిటీ సభ్యులందరూ, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గణతంత్ర దినోత్సవం అంటే 1950 జనవరి 26న మనకి గణతంత్రోత్సవం వచ్చింది. ఆ రోజు రాజ్యాంగం ఏర్పాటు చేయడం అనేది. 1935లో భారత రాజ్యాంగం ఉండేది. దాన్ని 1950 జనవరి 26న మన రాజ్యాంగాన్ని ప్రజా పరిపాలనగా విధించడం అయినది. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మా అందరూ వాసవి సభ్యులు, వాసవి వనితా క్లబ్ సభ్యులు, ఆర్యవేశ సంఘ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చి పొట్టి శ్రీరాముల వారికి, మహాత్మా గాంధీకి, మన రోసే గారికి నివాళులర్పణ జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలా ప్రతి సంవత్సరం మేము చేసుకుంటూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా అందరు సభ్యులు సమకూటం వచ్చి ఇలా చేసుకోవడం జరిగింది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్థానిక సంజీవనగర్ మున్సిపల్ హైస్కూల్లో 77వ గణతంత్ర వేడుకలు ప్రధానోపాధ్యాయులు బ్రహ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, శ్రీరాముల నాగేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ గుండుమొగల సురేష్, బీజేపీ నాయకులు నీలం సురేష్, కంచెల రాజా పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుజాత, నారాయణ, పరంజ్యోతి, వినోదవర్ధన్, మణికుమార్, చైతన్య స్వరూప్, బేబీ, నీలిమ, గౌసియా బేగం, పద్మావతి, గణేష్, భాస్కర్రావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఇందిరానగర్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఏపీఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 6వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి ఎర్రా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పైబోయిన వైదేహి, పాఠశాల చీఫ్ అడ్వైజర్ పి సదాశివరావులు పాల్గొన్నారు. తొలుతగా విద్యార్థులు జాతీయ గీతం వందే మాతరం పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ పీకే విజయకుమారి, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం సంపాదించి ఇప్పటికి 77 సంవత్సరాలు అయింది. మనం పూర్వం బానిసత్వంగా బతికేవాళ్ళం, బానిస రాజ్యంలో ఉండేవాళ్ళం. మనల్ని తెల్లదొరలు పాలించేవాళ్ళు. దాని చెర నుంచి విడిపించుకుని 77 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనకి వాక్ స్వాతంత్రం ఏంటి, అన్ని స్వాతంత్రాలు మనకి తెచ్చిపెట్టిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు వాళ్ళని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మనకి ఇటువంటి మంచి భవిష్యత్తు ఏంటంటే మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఇదంతా సంపాదించి పెట్టారు. కాబట్టి పిల్లలందరూ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ముఖ్యంగా మనకి చదువు చెప్పిన గురువుల్ని, తల్లిదండ్రుల్ని, పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి. స్వాతంత్రం అనేది, గణతంత్రం అనేది రెండు డిఫరెంట్. స్వాతంత్రం అనేది మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. ఎందరో త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను అర్పించి ఎన్నో విధమైనటువంటి ఇబ్బందులు జైలుల్లో ఉండి ఎన్నో విధంగా చేసినటువంటి తర్వాత మాత్రమే మనకి స్వాతంత్రం అనేది వచ్చింది. 1947లో స్వాతంత్రం అంటే వచ్చింది, కానీ మనకి రాజ్యాంగం లేదు. రాజ్యాంగం ఉన్నప్పుడు మాత్రమే గణతంత్రం అనేది ఏంటంటే ప్రజలు ఉన్నటువంటి తంత్రం ఉండాలి. గణతంత్రం అంటే అది. భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ సంఘం భవనం వద్ద జాతీయ జెండాను ఎస్టీఓ జయ దత్తేశ్వర ఎగురవేశారు. సంఘం అధ్యక్షులు బి హరికుమార్, సంఘం కార్యదర్శి వైవిఎస్ మూర్తి, సంఘం సహాధ్యక్షులు కె బాలకృష్ణ, కోశాధికారి జనాబ్ ఎండి ముస్తఫా, సంఘం ఉపాధ్యక్షురాలు ఓ కృష్ణకుమారి, కార్యవర్గ సభ్యులు సిహెచ్ రామలక్ష్మిలు పాల్గొన్నారు. స్థానిక భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో లయన్ పేర్చర్ల మురళీకృష్ణదాస్ సౌజన్యంతో దివ్యాంగుల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు, స్నాక్స్ అందించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివ్యాంగుల విద్యార్థులు గణేష్, సుభాష్ చంద్రబోసు, ప్రియా గీతిక, భారతమాత, సుమా, ఝాన్సీ లక్ష్మీబాయి, నోయల్ బ్రదర్స్ సోల్జర్స్ వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భవితా కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకు సర్వీస్ అందిస్తున్న చంద్రకుమార్ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో తాడేపూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ సభ్యులు తమ్మాబత్తుల సత్యనారాయణ, ఎర్ర ఆంజనేయ స్వామి, వెంకటేశ్వరరావు, కేఎస్ఎన్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటయ్య, ఉపాధ్యాయులు రాంబాబు, భవితా కేంద్రం ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వర్య, పోతురాజు శ్రీనివాసరావు, శ్రీదేవి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, ఉషా, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేట మున్సిపల్ హైస్కూల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ఎంసి చైర్మన్ బిందు మాధవి, మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి, 5వ వార్డు బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబా శ్రీనివాస్, 5వ వార్డు జనసేన పట్టణ మహిళా కార్యదర్శి కటికిరెడ్డి కళ్యాణి మరియు స్కూల్ పూర్వ విద్యార్థులు గుంపల సత్యకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ స్పాన్సర్ చేసిన బహుమతులు అందించారు. తాడేపూడెం ఎయిర్షిప్ మహిళా వాకర్స్ అధ్యక్షులు డాక్టర్ వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కుంట్ల కనకదుర్గ, సిహెచ్ ఇందిరాకుమారి, మేరీ వజ్రమ్మ, కె రామలక్ష్మి, టి అరుణ్ కుమారి, జి లక్ష్మి, ఎం చంటమ్మ, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ కె నరసింహమూర్తి, 2026 ఎలక్ట్ గవర్నర్ ఎనచర్ల నాగేంద్ర ప్రసాద్, కుంట్ల రామ్మోహన్ రావు, దూలం సత్యనారాయణ, కె నోకరాజు, కోపెల్ల శ్రీనివాస్, ఏ జనార్దన్ రావు, ఎం యోహాన్ తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెంలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం పెద్ద శివాలయంలో సోమవారం ఉదయం నుండి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తాడేపూడెంకి చెందిన మానేపల్లి శ్రీనివాసరావు మనవరాలు ఉడుత్తు చాతుర్య అన్నప్రాసన సందర్భంగా తాతయ్య శ్రీనివాసరావు, అమ్మమ్మ వేదరాజేశ్వరి, మామయ్య హనుమంత లక్ష్మణ ప్రదీప్ మరియు కుటుంబ సభ్యుల సహకారంతో ప్రసాదం, అన్నప్రసాదం భక్తులకు అందించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష సేవలు, పూజలు, అర్చనలు, అభిషేకం నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్నసమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ మానేపల్లి శ్రీనివాసరావు గారు వారి మనవరాలు చాతుర్య అన్నప్రసన్న సందర్భంగా ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున అలాగే మానేపల్లి శ్రీనివాసరావు గారు అలాగే వాళ్ళ అమ్మమ్మ వేదరాజేశ్వరి దంపతులు, అలాగే వారి తల్లి ప్రణాళి, వారి తండ్రి ఉత్తమ్, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీ కృష్ణయోగి ధ్యాన మందిరంలో రథసప్తమి పురస్కరించుకుని శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి భక్తులచే ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, కృష్ణాష్టకం పారాయణం చేశారు.
ఆలయ అర్చకులు యువటూరే శశికాంత్ శర్మ స్వామివారికి అష్టోత్తర పూజలు చేశారు. నీరాజన మంత్రపుష్పం పుష్పాలను సమర్పించారు. ఆత్మూరి సావిత్రి, మొత్తా భవాని, మంగళలక్ష్మి, నక్కా రామలక్ష్మి, కాకర్ల ధనలక్ష్మి, తిరువేదుల అనిత, పట్నాల శేషవేణి, కంచుమర్తి అనంతలక్ష్మి, బొబ్బిలి వెంకటలక్ష్మి, మేడపాటి నాగలక్ష్మి, మందిర కార్యదర్శి ఇందుగురి మోహన్ రాజు, గౌరవ అధ్యక్షులు పైబైన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.